పసిపిల్లలు అనగానే వారి నవ్వు, తడబడుతూ నడిచే వారి నడక మనకు గుర్తుకొస్తాయి. కొంచెం పెద్ద పిల్లలు అనగా 5 నుండి 7-8 సంవత్సరాల పిల్లలైతే వారి మాటలు గుర్తుకొస్తాయి. అలానే వారు మనకు అద్దం లాంటి వారు. మన ఎదుట పుట్టి పెరిగిన పిల్లలైతే ఖచ్చితంగా మీరు ఎలా ప్రవర్తిస్తారో వారు కూడా అదే రీతిలో నడుస్తారు, మాట్లాడతారు. ఏం చూస్తారో అదే నేర్చుకుంటారు మీ పిల్లలు. ఇంకొక ముఖ్యమైన విషయం వారి దగ్గర ఉంది. అదే క్షమించి మరచిపోయి కలిసిపోతారు. వారు ఎప్పుడూ తగ్గించుకునే ఉంటారు. గొప్పగా అయిపోవాలనే లక్షణాలు వారిలో ఏమాత్రం మనకు కనబడవు. యేసు తన శిష్యులలో కోరుకునేవి కూడా ఇవే లక్షణాలు. వారితో ఇంకా మాట్లాడుతూ చిన్న బిడ్డలను నా పేరట చేర్చుకొనండి అనగానే యోహానుకి వెంటనే ఎవరో గుర్తొచ్చారు. ఆ వ్యక్తి యేసు పేరట దయ్యాలను వెళ్ళగొట్టుతున్న వ్యక్తి. అప్పుడు యోహాను, అతడు మనలను వెంబడించువాడు కాదు గనుక అతనిని ఆటంకపరిచాము అని గొప్పగానే చెప్పాడు. యేసును వెంబడించకుండా ఆ వ్యక్తికి దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఎక్కడ నుండి వచ్చింది? మనం వాక్యాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 మంది శిష్యులను ఎంచుకోక మునుపే ఆయనను అనేకులు వెంబడించేవారు. అలానే అద్భుతాలను చేయటానికి 12 మందికి మాత్రమే శక్తినివ్వలేదని కూడా వాక్యాల నుండి గమనించవచ్చు. అయితే వారిని ఆటంకపరచవద్దు. నా పేరు చెప్పి అద్భుతాలు చేస్తూ నన్ను చులకనగా చేయగలిగిన వాడెవడు? మనకు విరోధి కానివాడు మన పక్షాన ఉన్నవాడే అని యేసు శిష్యులతో చెప్పారు. మీరు క్రీస్తు శిష్యులని మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవారు తమ ఫలం తప్పకుండా పొందుకుంటారు అని కూడా చెప్పారు. ఆ వ్యక్తికి యేసు పట్ల విశ్వాసం ఖచ్చితంగా ఉంది కనుక అతను తప్పకుండా తన ఫలం పొందుకుంటాడని మనకు అర్థమవుతుంది. మరలా ఇప్పుడు చిన్నపిల్లల గురించి చెబుతూ, మీ వల్ల అనగా మీ మాటల వల్ల కానీ పనుల వల్ల కానీ ఎవరు వారి యొక్క విశ్వాసం పోగొట్టుకోకుండా చూసుకోండి. ఈ చిన్నవారిలో ఎవరినైనా మీరు అలా అభ్యంతరపరిస్తే వాని మెడకు పెద్ద తిరుగటరాయి కట్టబడి సముద్రం అడుగున పడవేయబడటం మేలు అని అన్నారు. ఈ సంఘటన ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది కదూ. మన పనులు మాటల వలన ఎదుటివారు తమ విశ్వాసాన్ని గనుక కోల్పోతే ఇంత పెద్ద శిక్ష ఉంటుంది. గనుక ఎల్లవేళలా మన ప్రవర్తన, మాటలు ఉప్పు వేసినట్టుగా, ఉప్పు సారం కలిగినట్టుగా ఉండాలని ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలియచేశారు యేసు. ఇక్కడ యేసు దూతల ప్రస్తావన తెచ్చారు. చిన్నపిల్లల యొక్క పరలోక దూతలు ఎల్లప్పుడూ దేవుని ముఖాన్ని చూస్తుంటాయి గనుక వారిలో ఎవరిని చిన్న చూపు చూడడానికి వీలు లేదు అని అన్నారు. పిల్లలు పెద్దవారై ఎదుగుతూ ఉండగా పాపమనే కొండలపై చెదిరిపోతుంటారు గనుక ఒక వ్యక్తికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి కొండలపై తప్పిపోయినప్పుడు 99 విడిచి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళి వెదకి తన భుజాలపై వేసుకొని తిరిగి వచ్చి దొరికిన ఆ గొర్రె నిమిత్తమై ఎంతో సంతోషిస్తాడని గొప్ప ఉపమానం చెప్పారు యేసు. నీ ఎదుట ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఉన్నా, దీనస్థితిలో ఉన్న వ్యక్తి ఉన్న వారిద్దరిని ఒకే రీతిలో చూడగలగాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి విలువైన వాడే. ఆ ఇద్దరిని సృజించింది దేవుడే. దరిద్రులు, దీనస్థితిలో ఉన్నవారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన వింటాడని మనం మరచిపోకూడదు. గనుక ఎవరిని ఆటంకపరచక, చిన్నచూపు చూడక అందరికన్నా తగ్గించుకొని పరిచర్య చేయటంలో ముందు ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవారం అవుతామని చాలా వివరంగా యేసు చెప్పారు. మనం కూడా దేవుని సహాయంతో ఒక్కొక్క పాఠాన్ని మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఆయన మాట ప్రకారం జీవించటం నేర్చుకుంటే పరలోక రాజ్యంలో ముందుంటాం, లేదా తిరుగటరాయి కట్టబడి సముద్రం అడుగున ఉంటాం. మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు ఈ వాక్య భాగాలను చదివి ధ్యానించండి.